హలో అందరికీ, నేను మీ దివ్య. ఈరోజు నేను జొన్నలతో దోశ చేసి చూపించబోతున్నాను. చాలా పలుచగా చాలా చక్కగా వచ్చాయండి. నేను ఫస్ట్ టైమే ట్రై చేశాను, చాలా బాగా వచ్చాయి. ఫస్ట్ ఒక కప్పు జొన్నలు తీసుకొని అందులో మినపప్పు ముప్పావు కప్పు తీసుకొని చక్కగా వాష్ చేసి నానబెట్టేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలండి. గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులో కొద్దిగా వంట సోడా వేసేసి పిండి చక్కగా పులియబెట్టేసుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ తగినన్ని వాటర్ పోసేసుకొని జీలకర్ర ఉప్పు వేసేసుకొని దోశ వేసేసుకోవడమే అండి. చాలా చక్కగా వచ్చాయి, హెల్తీగా ఉంటుందండి. రైస్ అవాయిడ్ చేసేతే ఇలా జొన్నలతో చేసేసుకుంటే చాలా బాగుంటుంది. ఇదే పిండితో మీరు పొంగనాలు కూడా చేసేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో పెడతాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చాలా చక్కగా వచ్చాయండి, చాలా హెల్తీ అండి. జొన్న దోశలు చాలా బాగుంది. మీరు తెల్ల జొన్నల బదులు పచ్చ జొన్నలు కూడా తీసుకోవచ్చు. Thank you.